ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా కొన్ని నిమిషాలే మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంను నేను చదువుతాను. కొన్ని నిమిషాలు ఆ వాక్యంలో ఉన్న సారాంశమును మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, యెహోషువ మరి చాలా భయక్రాంతుడై తాను దేవుని పనిని చేయడానికి వెనుకంజ వేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడనంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను, నీవు ఏమాత్రము భయపడకు అనగా, ఈ యెహోషువ మోషే మృతి చెందిన తర్వాత మోషే వలె నిన్ను వాడుకుంటాను యెహోషువ అని దేవుడు తనను ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు తోడయ్యుందును అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏదైనా చేయగలం. దేవుడు తోడుగా లేకపోతే నీవు ఏది చేసినా నీవు ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉంటే గొప్ప లాభం. యెహోషువతో దేవుడు అంటున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీవు కూడా దేవుని పని చేయడానికి వెనక ముందు అవుతున్నావేమో. అలనాడు మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఆయన కూడా ఏమని మాట్లాడుతున్నాడనంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. చూడండి, దేవుడు ప్రజలకు ఒక స్థలాన్ని ఇస్తా అన్నాడు. అది ఏంటి అనంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశానికి ప్రజలందరినీ నీవు నడిపించు యెహోషువ అని అంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెహోషువ దేవుడు చెప్పినట్లుగా లోబడ్డాడు. మొదట భయపడ్డాడు, తర్వాత లోబడ్డాడు. ఎందుకంటే దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని అంటున్నాడు. కాబట్టి ఆ ధైర్యము దేవుడిస్తూ ఉన్నాడు కనుక తను మరి దేవుడు ఏదైతే యెహోషువకు చూపించాడో ప్రజలను నీవు ఆ ప్రాంతానికి నడిపించు అని అంటాడు. అదే ప్రకారము దేవునికి లోబడి తను మరి ప్రజలను నడిపిస్తున్నాడు. ఎక్కడికండి? కానాను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మరి యెహోషువ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను చదువుతాను, మీరు ఇలా కోరుతున్నాను. 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ప్రజలకు దేవుని యొక్క వాక్యంను బోధించకుండా నువ్వు మర్చిపోవద్దు యెహోషువ అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారము మరి దేవుని మాటలను ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల
నీ మార్గమును వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుని వాక్యమును ఎవరైతే వింటారో వారి ప్రవర్తన చక్కబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, ఆ ధర్మశాస్త్ర గ్రంథమును మరి చదవడమే కాకుండా ఇతరులకు మీరు కూడా పంచుకోవాలని ఈ మాటలు మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిస్తున్న వాగ్దానము, ఈ రోజున మీరు అనేకులకు సువార్తను ప్రకటించండి. వాక్యం మీరు చదవండి, వాక్యంలో ఉన్న సారాంశమును ఇతరులకు చెప్పాలని కోరుతూ ఉన్నాను. అలనాడు దేవుడు యెహోషువకి ఇచ్చాడు, అదే ప్రకారము దేవుడు ఈ రోజున మరి మీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మరి యెహోషువకు తోడయున్న దేవుడు మీకు కూడా తోడుగా ఉండాలని ఈ మాటలు చెప్తూ మరి ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.